అలా మాద్రి మరణిస్తూ కుంతీదేవిపై పెట్టుకున్న నమ్మకాన్ని కుంతి నిలబెట్టుకుంది. తన జీవితంలో ఏ ఒక్క రోజు కూడా మాద్రి పిల్లలకి తన పిల్లలకు ఏ మాత్రం భేదభావాలు చూపించలేదు. అందరికీ సమానమైన ప్రేమానురాగాలనే పంచింది. అందువల్లనే పంచపాండవులు జీవితాంతం ఒక చేతి వేళ్లలా కలిసి ఉన్నారు. మునిశాపం వల్ల పాండురాజు మరణించాడు. పిల్లల బాధ్యతను తన మీద వేసి మాద్రి కూడా మరణించింది. దాంతో ఏం చేయాలో తెలియక తన 5గురి పిల్లలను పట్టుకుని రోధిస్తున్న కుంతీదేవిని అక్కడున్న మునులు ఓదార్చారు. మునులు కుంతితో, అమ్మా, మీరు హస్తినాపురానికి వెళ్ళండి, మేము కూడా మీతో వచ్చి ధృతరాష్ట్రుడికి అండ్ భీష్ముడికి జరిగిందంతా చెప్తాము అని అంటారు. దాంతో కుంతీదేవి తన 5గురు పిల్లల్ని తీసుకుని హస్తినాపురానికి బయలుదేరింది. పాండురాజు భార్య కుంతీదేవి తన పుత్రులతో హస్తినాపురానికి వస్తుందన్న విషయం తెలిసి రాజ్యంలో ఉన్న ప్రజలందరూ వాళ్ళని చూడటానికి వచ్చారు. అప్పటిదాకా అడవిలో పుట్టి పెరిగిన పాండవులు తమ కోసం వచ్చిన ప్రజలను చూస్తూ తమ మనసులో, మాకంటూ ఒక కుటుంబం ఉందా, మేము రాజకుటుంబీకులమా అని ఆశ్చర్యపోయారు. అలా ముందుకు వెళ్తూ ఉండగా దుర్యోధనుడు తన తమ్ముళ్లతో వచ్చి పాండవులను ఆహ్వానించారు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళగానే భీష్ముడు, సత్యవతి కూడా ఎదురు వచ్చి కుంతిని ఓదార్చారు. ఇంతలో కుంతీదేవితో వచ్చిన ఒక ఆయన భీష్ముడితో అడవిలో జరిగిన విషయం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి కుంతీదేవిని అండ్ పిల్లల్ని మీకు అప్పగిద్దామని వచ్చాము అని చెప్పి వాళ్ళని అక్కడే వదిలేసి మునులు వెళ్ళిపోతారు. తర్వాత భీష్ముడు కుంతీదేవిని, పాండవులను రాజభవనానికి తీసుకెళ్లాడు. అప్పటి నుండి పాండవులు, కౌరవులు రాజభవనంలోనే కలిసిమెలిసి ఉంటున్నారు. అయితే వ్యాసుడు ఒకరోజు హస్తినాపురానికి వచ్చి సత్యవతితో, అమ్మా, కౌరవులు దుర్మార్గులు, వారి ఆగడాలు మీరు ఇక్కడే ఉండి భరించలేరు. ఇప్పటి నుండి హస్తినాపురంలో చాలా దుర్ఘటనలు జరుగుతాయి. అవి చూసి మీరు తట్టుకోలేరు, సంతోషంగా కూడా ఉండలేరు. ఇకపై ఇక్కడ మీ పెద్దరికం కూడా చెల్లదు. కాబట్టి ఇక్కడి నుండి వెళ్ళి తపస్సు ఆచరించండి అని చెప్తాడు. వ్యాసుడు చెప్పిన మాట విని సత్యవతి అంబిక, అంబాలికను తీసుకుని అడవులకు వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఉంటుంది.